జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారికి కానీ ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ సినిమాల్లో ట్రై చేయాలని నా ఒపీనియన్. ఎందుకంటే నాటు అనే సబ్జెక్ట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ స్టార్, ఇండియాకే స్టార్ ఆయన. ఓన్లీ అలాగా ఒప్పుకొని అక్కడ ఒక 15-20 డేస్ ఉంది, వాళ్ళకి డేట్స్ ఇచ్చి వాళ్ళతో కమ్యూనికేషన్ బాగా చేసి అక్కడ కూడా చేశారనుకోండి. ఇప్పుడు మా లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంకా చిన్న వాళ్ళతో సీనియర్స్ కదా వాళ్ళంతా, మా లాంటి వాళ్ళు కొంచెం పుషప్ అనమాట కదా, వాళ్ళ పుషప్ అనమాట, బూస్ట్ ఇవ్వడం. ఎవ్వరు అక్కడ మన వాళ్ళు ఎవ్వరు లేని ఒక్కడనే కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఇలాగ కష్టపడిన వాళ్ళలో రాజమౌళి గారు కూడా అవకాశాలు రావాలన్నా కూడా కష్టం కదా, చాలా కష్టం, సెలెక్ట్ చేయడం కూడా చాలా ప్రాసెస్ ఉంటది అక్కడ. సో మాక్సిమం నేను విన్నది ఏంటి అంటే హాలీవుడ్ లో ఇండియన్స్ ని చాలా తక్కువ మందిని తీసుకుంటారు, ఒకరు లేకపోతే అదృష్టం ఉంటే ఇద్దరు మాక్సిమం. సో ఒకవేళ ఓకే ట్రై చేసిన రాకపోతే అని అన్నట్టు ఇక్కడ ఆగిపోయారేమో మేబీ, ఏమో మరి. కానీ నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో రాజమౌళి గారు చాలా కష్టపడి చేశారని అనుకున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఈ 97th అకాడమీ అవార్డ్స్కి నేను ఇన్విటేషన్ మీద వెళ్ళానండి. నేను వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే ఈయన కష్టం నాకు అర్థమైంది. ఏమో చాలా తక్కువ మందికి రాజమౌళి గారు, ఈ విజయేంద్ర ప్రసాద్ గారు కదా, వీళ్ళ కష్టం చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ రాజమౌళి గారు అసలు అక్కడికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి ఉంటారు ఈయన అనే కాన్సెప్ట్ నాకు అర్థమైంది అనమాట. సో నాకు తెలిసింది ఈయన ఇప్పుడు వారణాసి అనేది కూడా మంచి లెవెల్లో చేస్తున్నారు మహేష్ బాబు గారితో. అది కూడా ఎలాగైనా ఈయన తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి గారు.